సెలబ్రిటీ క్యూట్ కపుల్ నాగ చైతన్య శోభిత గురించి చిన్న వార్త వచ్చినా నెటిజన్లు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇంకా కొత్త జంట కదా, ఆ మాత్రం కాన్సన్ట్రేషన్ ఉంటుందిలే అన్నది కొందరి అభిప్రాయం. ఆ క్యూరియాసిటీ పెంచుతూ ఒకరి గురించి మరొకరు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. అక్కినేని నాగ చైతన్య శోభిత దులిపాల జంట రీసెంట్ గా ఓగ్ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఒకరి గురించి మరొకరు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకున్నారు. ఇప్పటి వరకు అభిమానులకు తెలియని చాలా విషయాలే రివీల్ చేశారు. ముంబైలో సెటిల్ అవ్వాలి, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితో రిలేషన్లోకి వెళ్ళకూడదు అని అనుకున్నా, కానీ చైతుని కలిసిన తర్వాత మొత్తం మారిపోయిందని చెప్పింది శోభిత. తనని కలిసే వరకు డౌన్ టు ఎర్త్ పర్సన్ అని అస్సలు ఊహించలేదు అంది. ఏ పనిపై అయినా 100% కాన్సన్ట్రేట్ చేసి చేస్తాడు. చివరికి తన బైక్ ని తానే 2 గంటల సమయం వెచ్చించి క్లీన్ చేసుకుంటాడని సరదాగా చెప్పింది. తనకు ఎదురైన సమస్యల నుంచి కూడా పాజిటివ్ కోణాన్ని చూడటం తన గొప్పతనం అంటూ భర్తని ఆకాశానికి ఎత్తేసింది. సినిమాల విషయంలోనూ సక్సెస్ ఫెయిల్యూర్స్ ని ఒకేలా తీసుకుంటాడు. కస్టడీ ఫెయిల్ అయినప్పుడు ఎలా ఉన్నాడో, తండేల్ బ్లాక్ బస్టర్ అయినప్పుడు అలానే ఉన్నాడని చెప్పుకొచ్చింది అక్కినేని వారింటి కోడలు. మరి శోభిత గురించి చైతన్య ఏం చెప్పాడో తెలుసా? ఆమె భోజనం చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుందట. ఆస్వాదిస్తూ తినేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఆ సమయంలో ఎవరైనా మాట్లాడిస్తే తనకు నచ్చదంటూ నవ్వుతూ చెప్పాడు చైతు. ఒంటరిగా భోజనం చేయటం ఆర్ట్ అంటూ ముంబైలో ఉన్న రోజులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది శోభిత. అయితే పెళ్లి తర్వాత అందరితో కలిసి భోజనం చేయటం ఓ కొత్త అనుభూతిని ఇస్తోందంది. ఇంతకీ తొలి పరిచయం ఎలా అన్న ప్రశ్నతో అసలు విషయం చెప్పేసింది శోభిత. ఓ రోజు తాను ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ చేస్తున్నప్పుడు నాగ చైతన్యని ఎందుకు ఫాలో అవటం లేదు అని ఓ నెటిజన్ క్వశ్చన్ చేశాడట. ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయి చైతు ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసిందట. అప్పటికే చైతుని ఫాలో అవుతున్న 70 మందిలో తాను కూడా ఉండటం చూసి షాక్ అయిందట. వెంటనే ఫాలో అవటం ప్రారంభించిందట. ఇలా ఇద్దరి మధ్య సరదాగా మొదలైన చాటింగ్ కామన్ ఇంట్రెస్ట్ల గురించి తెలుసుకునే వరకు వెళ్ళింది. ఎక్కువ ఫుడ్ గురించే మాట్లాడుకునేవారట. ఆ తర్వాత 2022లో లంచ్ డేట్ కోసం చైతు ముంబై వెళ్ళాడు. ఆ తర్వాత 2024 డిసెంబర్లో పెళ్లి వరకు ఏం జరిగిందో మీకు తెలుసు. మొత్తానికి నెటిజన్లు అడిగిన ఓ ప్రశ్నతో ఇద్దరి ప్రేమ ప్రయాణం మొదలైందన్నమాట. చైతు శోభితకి ముందుగా ఆ నెటిజన్ కి థ్యాంక్స్ చెప్పాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.